నమస్కారములు. మనం చాలామంది రామాయణాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తుంటాము. రాముడిని ఆదర్శ పురుషుడిగా భావిస్తాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత చిన్న పల్లెటూరైనా సరే రామాలయం లేని పల్లెటూరు ఉండదండి. చిన్న గుడైనా కడతారు. రాముడి విగ్రహాలు పెట్టి చిన్నది ఇలాగా ఒక అరుగు కట్టేసి చాలా పల్లెటూళ్ళలో రాముల వారి మేడ అని కూడా అంటుంటారు కొంతమంది. ఇలా ఈ రామాయణానికి అంత ప్రసక్తి వచ్చింది కదా! దీనికి కారణం ఏమిటి అని గనక మనం పరిశీలించినట్లయితే అసలు ఆ రామాయణానికి అర్థంలోనే విశేషం ఉందండి. రామస్య అయనం రామాయణం అని. అయనం అంటే మార్గము. శ్రీరామచంద్రమూర్తి ఏ మార్గంలో నడిచాడో పుట్టిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ సరయూ నదీ తీరంలో ప్రవేశించి మరి ఎన్నాళ్ళు పరిపాలించాడో మరి వాళ్ళ అది నమ్మటానికి కూడా ఎంతవరకు కొంతమంది నమ్మకపోవచ్చు కూడానండి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 10 ఇది 1000 11,000 సంవత్సరాలండి పరిపాలించాడు రాజ్య పరిపాలన. మరి అప్పుడు అంటే ఆ యుగ ధర్మం అలా అనుకోవాలంతే మనం. ఇంకా అప్పుడు ఆయుర్దాయం అప్పుడు అది మరి శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల పూర్ణాయుర్దాయం జీవించాడు ఆయన. ఆ కృష్ణుడికి వచ్చేటికి యుగధర్మం మారిపోయింది. అక్కడ కొన్ని వేలు, ఇక్కడ మామూలు మనకు కలియుగం దగ్గరికి వచ్చేసాడు కృష్ణుడు. ఇది ఆయుర్దాయం కానీ అది కానీ. ఆ త్రేతాయుగం ఇంకా కొన్ని వేల సంవత్సరాలు. అసలు త్రేతాయుగం ఏంటండి? ఎక్కడ జాంబవంతుడండి. కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు. 3 యుగాలు చూశాడు ఆ జాంబవంతుడు. మరి ఆయన వయస్సు ఎంతో మనకు అర్థం కాదు. అందుకని ఇవన్నీ కూడా మనకు పౌరాణికమైనటువంటి విశేషాలు, మన నమ్మకంతో కూడినటువంటి విషయాలు. ఇక్కడ రామాయణం అంటే రామస్య ఆయన అంటే మార్గం. మార్గం అంటే ఏంటనమాట? ఆయన ఎలా నడిస్తే మనకెందుకండి అనుకోవడానికి వీలు లేదండి. ఎందుకనంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పండి. ఏమని చెప్పంటే యద్యదాచరసి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. రాముడు రాజు బిడ్డ. ఆయన యువరాజు, తర్వాత రాజు కూడా అయినాడు. అయినప్పుడు ఆయన శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన ఎలా నడిస్తే జనం అలా నడుస్తారు. ఇంకా చెప్పాలంటే యథారాజా తథా ప్రజ. రాజుగారు ఏముందండి అవినీతిగా దానిగా ఉంటే ప్రజలు అవినీతిగానే ఉంటారు. ఇంక ఆయన ప్రశ్నించలేడు కదా వీళ్ళని. తన్ని ఉండాలి కదా. తను మోసం లేకుండా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు? భగవద్గీతలో చెప్పినట్టుగా పెద్దవాళ్ళు ఎలా ఆచరిస్తే పిల్లలు అలా ఆచరిస్తారు, ప్రజలు అలా ఆచరిస్తారు. అందువలన రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ రామాయణంలో ఉండే చాలా విషయాలు సాంఘిక జీవితం ఈనాటి మన సాంఘిక జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈనాటి మన సంఘంలో ఒక తల్లిదండ్రుల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ కూడా రామాయణం మనకు సూచనలు చేస్తుంటాయండి. తగాదాలు వచ్చినప్పుడు ఆ రామాయణాన్ని మనం చదివితే, అందుకే మన వాళ్ళు కొన్ని ఏమంటారంటేనండి, ప్రతి పుణ్యం అంటే కానీ మనం చేయలేమండి. అందుకని ఒరే రామాయణం పారాయణ చేస్తే పుణ్యం రా అంటారు. అంటే పుణ్యం రాదని నేను అంటాను, పుణ్యమే వస్తుంది. కానీ అలా పారాయణ చేయంగా వీడికి ఏదైనా ఒక లైన్ అర్థం చేసుకోవాలని కూడా బుద్ధి పుడుతుంది. ఆ అర్థం చేసుకున్న తర్వాత ఆచరణ చేయాలనిపిస్తుంది. ఆ ఆచరణ చేసిన తర్వాత వీడు మంచివాడిగా మారుతాడు. అది అసలు ఈ పారాయణలో ఉన్న విశేషం. మనం ఆ పారాయణ వరకే ఆగిపోకూడదు. ఒరే ఎక్కాల కంఠస్థం చేయరా అంటాడు. మంచిదే, కంఠస్థం చేయటం ఎందుకు? తర్వాత హెచ్చవేత కూడికలు వచ్చినప్పుడు 7 ఏళ్ళు ఎంత అండి అని ఎక్కడో ఒక కూడిక హెచ్చవేత చేయాల్సి వస్తుంది. అది గుర్తు రావాలి. ఎక్కాలు చదువు అంటే అంతగా దాంతో ఆగిపోతే ఉపయోగం ఏముంది? రామాయణం కూడా అంతేనండి. అందువలన అది ఒక విధంగా చెప్పాలంటే రామాయణ భారత భాగవతాల్లో మానవ జీవితానికి దర్పణం పట్టేవి సన్నిహితంగా ఉంది రామాయణం అండి. ఇది రామాయణం యొక్క విశిష్టత. ఇంకా మరి వాల్మీకి రాసినప్పుడు అంటే బ్రహ్మ వచ్చాడు. ఆయన ఏం పెద్ద కవి కాదు. ఆయన దగ్గర సరస్వతీదేవి నాలుగు మీద వచ్చిందండి. బ్రహ్మ వచ్చి నువ్వు రామాయణం రాయన్నాడు. నేను రామాయణం ఏంటన్నాడు. నువ్వు రాస్తావులే రాయమన్నాడు అని అక్కడ బ్రహ్మదేవుడు ఒక మాట అన్నట్టండి. యావత్ స్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఇదండి బ్రహ్మ ఆశీర్వచనం చేశాడు వాల్మీకి. ఏమనంటే, ఓ వాల్మీకి మహర్షి, నువ్వు రామాయణం రాయవయ్యా,
నీకు నీ మనసు మీద సినిమా కనిపించినట్టు నీ మనసు మీద రామాయణ విషయాలన్నీ కనిపిస్తుంటాయి, నువ్వు రాయటమే. అదంతా కూడా నా అనుగ్రహం వలన, సరస్వతి అనుగ్రహం వలన నువ్వు రాయగలవు అని చెప్పి అప్పుడు ఆయన అన్నట్టండి, ఈ రామాయణము ఎంతకాలం అయితే పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం అయితే నదులు ప్రవహిస్తాయో అంతవరకు ఇది లోకంలో ఈ రామాయణం ఉంటుంది అని ఆశీర్వచనం చేశాండి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఎవడైనా మనం పుస్తకం రాసిన తర్వాత పండితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పుస్తకం మీద మీ అభిప్రాయం చెప్పండి అంటాం. అంటే ఆయన అంటాడు బాగుందనో లేకపోతే బాగాలేదు. సడన్గా ఏమంటే పుస్తకంలో అభిప్రాయం అంటే బాగుందనే అంటాడు, బాగాలేదని ఎవడు అంటాడు. ఏమో కొంచెం తెక్కవాడు ఉంటే బలా చూడ కొంచెం బాగాలేదు, తప్పు రాసామని కూడా రాయొచ్చు, అది అభిప్రాయంలో తప్పులేదు. ఎప్పుడు జరుగుతుంది? పుస్తకం రాసిన తర్వాత ఎవడైనా అభిప్రాయం చెబుతాడు. కానీ ఇక్కడ అసలు వాల్మీకి రామాయణం రాయలేదు, రాయబోతున్నాడు. రాయమని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. ఆజ్ఞాపించిన బ్రహ్మకు ఎంత నమ్మకం ఉందంటే వాల్మీకి మీద, ఆ వాల్మీకి రాయబోయే రామాయణం ఎలా ఉంటుంది అంటే ఈయన ముందే ఆశీర్వచనం చేస్తున్నాడు. ఓ మహర్షి, నువ్వేమీ కూడా భయపడవాకు, బాధపడవాకు. నీ రామాయణం సామాన్యంగా ఉండదు. నువ్వు చేసే రామాయణం ఏమవుతుందో తెలుసా? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. ఈ భూమి మీద పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంటే ప్రళయం వచ్చే వరకు ఉంటాయి పర్వతాలు. నదులు ఎంతకాలం ప్రవహిస్తాయో, జీవనదులు గంగా, గోదావరి, కృష్ణ, ఇవన్నీ. యావత్ రామకథాలోకేషు ప్రచరిష్యతి. ఈ రామకథ ఉందే అంతకాలం లోకంలో ఉంటుందయ్యా అని ఆశీర్వదించాడు బ్రహ్మదేవుడు అండి. అయ్యా ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తాను రాముడి గురించి, రామాయణాన్ని గురించి. ఈయన ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు, నారద మహర్షి వచ్చాడు. ఈయన ఆలోచిస్తున్నాడు. వస్తూ అప్పుడు ఈయన నారద మహర్షిని ఒక ప్రశ్న వేశాడు, ఈ రామాయణం గురించి కాదు. ఈయన అసలు జనరల్గా ఒకటి అడిగాడు, ఓ మహర్షి నాకు చిన్న అనుమానం ఉందయా, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసంధో దృఢవ్రత అని 3 శ్లోకాల్లో ఓ 16 లక్షణాలు వరుసగా ఎకరు పెట్టి, అంటే ఏంటి, ఈ లోకంలో ధర్మం తెచ్చినవాడు, కృతజ్ఞత గలవాడు, సత్యవాక్యం పరిపాలించేవాడు, గుణవంతుడు, ఇలా చెప్పి ఈ లక్షణాలు కలవాడు ఎవడైనా ఉన్నాడా? అప్పుడు రాముడు పుట్టాడండి. అప్పుడే జస్ట్ అక్కడ జరుగుతున్నది అక్కడ. ఇక్కడ ఈయన ఆశ్రమంలో ఉన్నాడు. వీళ్ళెవరికి ఒకళ్ళకొళ్ళకి ఏమీ తెలియదు. నారదుడికి అన్నీ తెలుసు, ఎందుకని లోక సంచారి కాబట్టి. ఆయన్ని ప్రశ్నిస్తే అప్పుడు ఈ 3 శ్లోకాలతో మొత్తం బాణాలు సంధించాడు. అప్పుడు ఆయనటండి 2 నిమిషాలు ఆలోచించాటండి నారద మహర్షి. ఆలోచించి అప్పుడు వెంటనే నారదుడు అన్నట, ఉన్నాడయ్యా అని. అప్పుడు ఇన్ని లక్షణాలు కలవాడు ఎవరు అంటే రామచంద్రమూర్తి అని ఆయన. ఈయన రామాయణం రాయకముందే కొన్ని సంఘటనలు జరిగినాయండి. అందువలన ఆయన వాల్మీకి ధైర్యం తెచ్చుకొని అయితే ఒక నమ్మకం అన్నమాట, ఇటువంటి ధర్మజ్ఞుడైనా సత్యసంధుడైనా ఆ మహాత్ముడి యొక్క కథను నేను రాస్తున్నానా అంటే, ఇప్పుడు ఒకటి చెప్పేటప్పుడండి ఆ విషయం కూడా బాగుంటేనే చెప్పేవాడికి ఉత్సాహంగా ఉంటుంది. అందువల్ల ఏంటి, అయితే నేను ఇప్పుడు ఇటువంటి సత్యసంధుడైనా, కొంతమంది అంటారండి రాముడు అంటే రాముడు కాదండి, రాముడికి ధర్మము సత్యము 2 పాదాలటండి. ఆయన ఏం నడక, ఎలా నడుస్తాడు, ఆయన ఉన్నాం కదా నడక, ఏది చేసినా ధర్మయుతంగా ఉంటుంది. ఇక్కడ అబద్ధం ఆడటం, ఈ 2 ఆయన అబద్ధం ఆడటం కాదు, ఆయన తండ్రి మాట కూడా అసత్యం కాకుండా పొల్లుపోకుండా కాపాడినవాడు రామచంద్రమూర్తి. తండ్రి మాటను కూడా ఈయన కాపాడాడు. ఆడెవడో చూడండి, ఎవడో అంటట, ఒరే నేను పరిశుభాష అయితే నీకు గుండు కొట్టిస్తాను అంటట. అదేంటి, వాడు గుండు కొట్టి కూడా వీడి కొట్టించడం ఏంటి? అలాగే ఆవిడ వరం కోరటం ఏంటి? ఆవిడ వరం కొడితే ఆయనకి ఏదైనా ఇవ్వాలి దశరథుడికి. దశరథుడు కొడుకును అడవికి వెళ్ళమని వరం కోరిందండి. ఇది ఎంత విచిత్రం అంటారు, అసూయాద్వేషాలు కాదు. అయినా సరే రామచంద్రమూర్తి నేనెందుకు వెళ్ళాలి అని ఒక్క మాట అనలే. నువ్వు కావాలంటే నువ్వు పోవయ్యా, నేను పోవటం ఏంటి అడవికి, నీ భార్య మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇచ్చుకో, నువ్వు అడవి, నా గురించి నువ్వు ఇవ్వటం ఏంటి వరం, ఆవిడ అడగడం ఏంటి, నువ్వేమో చేస్తావా అని నన్ను అడగడం ఏమిటి అనే మాట కూడా అనలేదండి. అంటే సత్యసంధుడు అంటే తాను కాదు, తన తండ్రి యొక్క సత్యసంధుడు కూడా నిలబెట్టినవాడు రామచంద్రమూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విషయాలు మనకు అక్కడ రామాయణంలో కనిపిస్తాయండి. అందుకే
నేటికి రామాయణం వినాలి. ఈ రామాయణం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అన్నట్లయితే మన కుటుంబం బాగుండాలంటే, మన అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య అనుబంధం బాగుండాలంటే రామాయణం చదవాలి అని మనవి చేస్తూ స్వస్తి.